రెంటేనమ్మా. 9 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. రెంట్ మరి ఇప్పటికి 15 నెలలు అద్దె కట్టాలి. కట్టలేదు. కాకపోతే వాళ్ళ మంచితనం వల్ల మాకు ఇలా జరగడం వల్ల వాళ్ళు ఊరుకున్నారండి. ఏదో ఇదిగా ఎలా అన్నా కట్టేయాలంటే కట్టలేని స్థితిలో ఉన్నానమ్మా. మరి కూడా లేబర్ పనికి వెళ్ళేవారు, వ్యవసాయం పనులు, కూలి పనులు పోయేవారు. ఎందుకంటే ఇలా సడన్ గా అయిపోయింది అంకుల్ కి? మరి సడన్ గా ఏమో తెలియదు కానండి, పనిలోకి వెళ్ళి వచ్చాక సడన్ గా నీరసం చేసింది, కాలు తిమ్మిరిగా ఉందంటే మరుసటి రోజు తీసుకెళ్ళాను పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకెళ్తే ఆ రోజు ఆదివారం అమ్మాయి ఎవరు లేరని ఒక కాంపౌండర్ చూసాక ఇంకా ఎక్కువైపోయిందమ్మా, కాకినాడ తీసుకెళ్ళిపోండి అని. కాకినాడ తీసుకెళ్ళేటాడికి అది ఇంత టైం ఇన్ని గంటలు అని ఉంటుందంటే అండి ఇంజక్షన్ చేయడానికి, అది టైం దాటిపోయిందని ఇంజక్షన్ చేయలేదండి. తనకి ఇంకా నరాలు పనిచేయమని చెప్పేశారండి. అసలు కాలు నడక కూడా రాదని వాళ్ళు నమ్ముకొని చెప్పేశారండి. మరి దయతో పెన్షన్ ఇప్పిస్తానని మిమ్మల్ని. అంటే ఏమైంది అసలు అంకుల్కి? అంకుల్కి అమ్మ పారాలసిస్ వచ్చి సంవత్సరం అయిందండి, 13 నెలలు అయిందండి. ఇప్పటికి పారాలసిస్ వచ్చిన 5 నెలల తర్వాత మాకు జనసేన పార్టీ వాళ్ళు సహాయం చేశారండి. మరి వారి ద్వారాగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా జీవితంలో కొనసాగింది. ఇప్పుడు పెన్షన్ గురించి ఎంతో పోరాడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం. అప్పటి నుంచి అంకుల్ పెన్షన్ రాలేదండి. మరి ఇప్పుడు మీకు పోషణ ఎలా నడుస్తుంది? మాకు జనసేన పార్టీ సేవకులు మాకు సహాయం చేశారండి. మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్న దగ్గర రవికుమార్ అన్న గారు ఉంటారంటండి. ఆ రవికుమార్ అన్న గారు పిఏ గారు మా అమ్మాయిని చదివిస్తానమ్మా అని మాకు సహాయం చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. మరి ఆ అన్న ద్వారా మాకు ఈ చేబ్రోలు గ్రామం చల్లవారి ఇదిలో నెమ్మరండి జనసేన పార్టీకి. ఆ అన్నయ్య మరి మాకు ఇప్పుడు దాకా పోషకాహారం నడిపించాడండి. ఇక మరి తను మాత్రం తన కుటుంబాన్ని నడిపించుకుంటూ మరి మా కుటుంబాన్ని చూడటం కొంచెం భారంగా ఉంటలో మీ వీడియోకి తెలియపరిచారండి. అమ్మా అబ్బాయికి ఏమైంది? అబ్బాయికి మాటలు రావండి, వికలాంగుడు అబ్బాయి అండి. ఆ అబ్బాయికి కూడా పెన్షన్ పెట్టుకున్నాం, సదరం వచ్చింది కానీ మాకు సర్టిఫికేట్ వచ్చింది కానీ పెన్షన్ రావట్లేదు. సర్టిఫికేట్ వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. ఎక్కడికో తిరిగాను, నా వల్ల అవ్వలేదు. మరి బాబు కాలం ఉంది, ఆయనతో పడుతున్నాను. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి? ఎవరు లేరు. తనకు అన్నయ్య తమ్ముడు ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. వాళ్ళు అసలు చూడటానికి రావట్లేదు. మరి నేను వదిలేస్తే తను ఏమైపోతానని ఈ బిడ్డను చూసుకుంటూ తనను చూసుకుంటూ ఈ పసిబిడ్డను మరి అలా చదివించుకుంటున్నాను. నేను సంవత్సరం 2 నెలల నుంచి ఇంటి అద్దె కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు. కరెంటు బిల్లు మీటరు పట్టుకుపోతానని మరి అతను కరెంటు మేనేజర్ వచ్చి తీసిపోయారండి. ఒక అమ్మ దగ్గర వడ్డీకి తెచ్చి 5,000 రూపాయలు, వారు వడ్డీకి తెచ్చి 5,000 కట్టి మరి కరెంట్ అయితే ఉండించుకోవాలి కానీ ఇంటి అద్దె కట్టలేము. దయచేసి నా వీడియో చూసి నా కుటుంబానికి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా అబ్బాయికి మా ఆయన గారికి ఎవరిలో ఒక్కరికన్నా కనీసం పెన్షన్ రావాలని కోరుకుంటున్నానండి. వీడియో చూసిన ప్రతి నాయకులు మా కోసం పోరాడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి. మరి దయచేసి నా వీడియో మీద అందచేరితే నా కుటుంబాన్ని, నా పసిబిడ్డల్ని, నా భర్తని చూసి దయచేసి నాకు పెన్షన్ వచ్చేలాగా మీరు దయ చూపండి. మీరే మా వీడియో చూస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎవరు చదివిస్తున్నారు మరి నిన్ను? రవికుమార్ అన్న. రవికుమార్ అన్న, నువ్వు బాగా చదువుతావా మరి? అప్పట్లో పడుతున్నాం మా అమ్మ మెడిసిన్ తీసుకెళ్ళింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ తీసుకెళ్ళామండి. అక్కడ ముందులే ఇంకా నాకు ప్రైవేట్గా తీసుకెళ్ళడానికి నాకు సహకారం నాకు మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ మందులే వాడి ఆ మందులతోనే మరి నిలబెడుతున్నానండి. థ్యాంక్స్ అండి అమ్మా. అంత దూరం నుండి ఇంత దూరం దాకా మనసు పర్లేదండి, చాలా చాలా ధన్యవాదాలు తండ్రి. దయచేసి పవన్ కళ్యాణ్ నా పెన్షన్ రాంచమ్మ అన్నయ్య బాగోలేదయ్యా,
మీరన్నీ అన్నయ్య మీరు చంటి కూరలు అన్నయ్య నమస్తే అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు పెన్షన్ కాంచి అన్నయ్య మాకు చిన్న కూరలు అన్నయ్య తిని కూరలు అన్నయ్య నేను నల్లన్న అన్నయ్య నేను పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వేనయ్యా దాచి ఉంచయ్యా పవన్ కళ్యాణ్ అన్నయ్య మా ఎమ్మెల్యే నువ్వేనయ్యా మా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వేనయ్యా చేబ్రుల గ్రామం మాది సలవరిది మాది దయచేసి మీరు పెన్షన్ రాంచయ్యా పవన్ కళ్యాణ్ అన్నయ్య మమ్మల్ని మా అమ్మ చూడడానికి కష్టమైపోతుంది మీరు హెల్ప్ చేయండి సార్ మా డాడీకి పెన్షన్ వచ్చేలాగా చెయ్యండి నమస్తే పవన్ కళ్యాణ్ అంకల్ మాకు మా మమ్మీ మనీని నన్ను చూసుకోవడానికి చాలా కష్టమైపోతుంది మా నాన్నగారికి పెన్షన్ ఇప్పించండి అర్జెంట్లో ఉన్నాము మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అద్దె ఆఫర్ కట్టలేదు సంవత్సరం నుంచి కట్టలేదు ఆ బిల్లు కరెంట్ బిల్లు పొట్టుకుపోతాను అని అన్నారు మా మమ్మీ ఎవరి దగ్గర అప్పు చేసి కరెంట్ బిల్ కడితే అప్పుడు మాకు కరెంట్ వచ్చింది అప్పుడు మేము కూడా పెట్టుకెళ్ళాము నమస్తే అండి అందరికీ. మరి సహాయం చేసిన అమ్మాయి ఇక్కడ అక్కడ కాదండి, ఏ జిల్లా నాకు తెలియదు కానీ మాది రావులపాలెం ఆంటీ అని నిన్న ఇదే టైంకి ఫోన్ చేశారు. అమ్మ అంత దూరం నుంచా, మా ఊరు చాలా దూరం అమ్మ, చేబ్రో ఏ ఊరు ఆంటీ అని అడిగారు. మా చేబ్రోలు అమ్మ అంటే ఎన్ని గంటలు టైం పడతా ఆంటీ అని నా మీద ఎంతో మళ్ళీ చేసి మళ్ళీ అడిగారండి. మాది కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం అమ్మ అంటే నాకు దారి తెలియదు కానీ ఆంటీ నేను నాకు వీలైనంత మటుకు సహాయం చేస్తాను ఆంటీ. మీడియా చూడగానే నాకు ఎంతో బాధేసిందని మరి ఎంతో రిస్క్ తీసుకుని మా మీద జాలితో మరి పాప మాకు సహాయం చేయడానికి వచ్చింది. ఇప్పుడు నాకు తోచినంత నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. మీకు ఇంకా ఈ వీడియో చూసి ఎవరైనా హెల్ప్ చేస్తే నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. మరి పాప సహాయం చేసిన పాపది మధ్యాహ్నం 12ంటికి ఫోన్ చేసిందండి నాకు, ఆంటీ బయలుదేరుతున్నామని. ఇప్పుడు మా ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అయిందండి. అంత దూరం నుండి ఇంత దూరం అంత మరి ప్రయాణం చేసి వచ్చి అంత మంచి మనసు ఇచ్చారు పాపకి, చాలా థ్యాంక్స్ అండి. బాయ్ రా, బాగా చదువుకో. ఓకే బాయ్. బాయ్ అంకుల్. ఏముందంటే ఇరుగు పొరుగుని తోడబుట్టిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం సాయం చేస్తలేదు. వాళ్ళకి పడిపోయాడంటే వయసులో ఉన్న అబ్బాయి పడిపోయాడంటే చాలా కష్టం కదా. గవర్నమెంట్ అన్నా కొంత సాయం చేయాలి కదా. ఉంటే నాకు ఇల్లు లేదు, ఇంటి కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని కడుపులో తిని భర్త అలా పడిపోతే ఎలా చేస్తుంది ఆ మనిషి? అది మనం అర్థం చేసుకోలేదా? ఇప్పుడు ఈ అబ్బాయి కింద పింఛని రాలేదు, ఎన్ని హాస్పిటల్ అని తిరుగుతుంది అనుకుంటున్నారో. వెళ్ళింది కాకినాడ అంతా తిప్పింది, వైజాగ్ అంతా తిప్పింది. ఇప్పుడు ఇంకా మరి ఏది దారి తన్ని లేదు. మాకే జాలి వేస్తుంది. మరి జాలి వేసినా మేము ఏం పెట్టలేం కదా. మాట సాయమే కానీ చేతి సాయం ఉండదు మా లాంటి వాళ్ళకి.
అందు గురించి దయచేసి మరి ఏదోటి చెయ్యాలి మరి.